హలో అండి. చేపల పులుసు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా! ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఒక్కసారి తిన్నారంటే ఇంకా వదలనే వదలరు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా సింపుల్‌గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్‌తో ఈ చేపల పులుసుని మనం ఇప్పుడు రెడీ చేసేద్దాం. ఇప్పుడు ఈ చేపలు కొర్రమట్ట చేపలండి. చేపలలో ఎన్నో రకాలు ఉంటాయి కదా! ఇప్పుడు చేపల ముక్కల్ని మంచిగా క్లీన్ చేసేసుకొని వాటర్ పంపేసి ముక్కలకు సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పులుసు కర్రీలంటేనే ఉప్పు, కారం ఎక్కువనే పడుతుంది. కరెక్ట్‌గా ఈ మెథడ్‌లో చేపల పులుసు చేశామంటే ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేస్తారు. ఇప్పుడు మనం మసాలాలు రెడీ చేసే ముందే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మసాలా కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మా నానమ్మ అయితే చేపల పులుసు చేసిన ప్రతిసారి ఉల్లిగడ్డలు నిప్పులో కాల్చి మసాలా చేస్తుండేది. ఇంకా ఆ చేపల పులుసు అయితే అమృతమే. అమృతం టేస్ట్ మనకేమో తెలీదు కానీ, మా నానమ్మ చేత్తో చేసిన చేపల పులుసు మాత్రం అమృతం కన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుందనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంకా కర్రీలోకి వస్తే కొన్ని ధనియాలని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా అట్లనే అదే గిన్నెలో కొన్ని మెంతులు కూడా దోరగా వేయించుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎల్లిపాయలు, ఇంకా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అసలు మెయిన్ టేస్ట్ ఎల్లిపాయ, జీలకర్ర తోటే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చేపల పులుసు కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని, మెంతాకు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి. మెంతి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మసాలాని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక, ఇక ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్రై అయిన మసాలా పేస్ట్ అంతా ముక్కలకి జస్ట్ పట్టించి ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి చింతపండు పులుసు వేసుకోవడమే. చేపల పులుసు బాగా పుల్లగా ఉండకుండా ఉండాలంటే ఈ చింతపండు పులుసు ఎంత చేపలైతే ఉన్నాయో ఆ చేపల వరకు మునిగేంత వరకే పులుసు పోసుకోవాలి. అట్లా చేపలు మునిగేంత వరకే పులుసు పోసుకుంటే పులుపు కరెక్ట్ మోతాదులో వస్తుంది. అంటే మరీ పుల్లగా కాకుండా, మరీ పులుపు లేకుండా ఉండకుండా ఉండదు. ఇప్పుడు ఇంకా ఒక్క టీ గ్లాస్ మందమే వాటర్ పోసుకోవాలి. మరి వాటర్ కొంచెం ఎక్కువ పోసినా గూడా పులుపు పల్చగా అవుతుంది. అందుకని ఉడికేంత మందమే వాటర్ పోసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు పుల్లగా కూడా చేసుకోవచ్చు. అది ఇంకా వాళ్ళిష్టం. ఇంకా చేపలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఒక 10 మినిట్స్‌లో ఉడికిపోతూ ఉంటాయి. పులుసు ఒక్కసారి మరిగి కొంచెం ఆయిల్ పైనకి తేలుతుందంటే చాలు. ఇంకా చేప ముక్క కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతున్నట్టే. చేపల ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర, గరం మసాలా వేసుకుంటే ఎంతో టేస్టీ చేపల కూర రెడీ. ఒక సీక్రెట్ చెప్పాలా అండి? ఈ చేపల పులుసు మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతనే చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది. అసలైన టేస్ట్ ఏందంటే మనం ఆస్వాదించాలంటే ఈ చేపల పులుసు మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి. అప్పుడే మనకు చేపల పులుసు టేస్ట్ అనేది మంచిగా తెలుస్తూ ఉంటుంది. సేమ్ అన్నం కూడా చల్లారిన తర్వాతనే చేపల పులుసు, అన్నం. ఇంకా వేడి వేడి అన్నంలో అని ఒక డైలాగ్ ఉంటుంది కదా! చేపల పులుసు మాత్రం కొంచెం చల్లారిన తర్వాత తింటేనే ఆ అస్సలైన చేపల పులుసు టేస్ట్ అనేది మనం ఆస్వాదిస్తాము. ఇంకొకటండి ఈ చేపల పులుసులో ముక్కలకి మంచిగా ఉప్పు, కారం పట్టాలంటే ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా! అది కొంచెం చిక్కగా వేసుకోవాలి. మళ్ళీ ముక్కల మందమే పట్టిస్తామంటే మంచి ముక్కలకి ఉప్పు, కారం తగ్గట్టుగా పడుతుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ చేపల పులుసు. ఇంకా సింపుల్‌గా కూడా రెసిపీ. ఇంకా డాడీ ప్రిన్సెస్‌లు ఉంటారు కదా అండీ!
వాళ్ళకి ఎప్పుడు కిచెన్‌లోకి వెళ్ళని వాళ్ళు కూడా ఇట్లా ఒకసారి చేశారంటే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇంకా సింపుల్‌గా కూడా చేయొచ్చు.